Hi everyone, welcome to Next Way Classes. రైట్ ఎస్ఎస్సి సిజిఎల్ 2024 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీజనింగ్ పార్ట్కి సంబంధించిన మాత్రమే. రైట్, నేను మాక్సిమం ట్రై చేస్తాను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క సెషన్లో నేను కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. రైట్, వీడియోస్ మాత్రం ఎవరు మిస్ అవుతాయి, ఎందుకంటే మీరు మాక్సిమం మీకున్న ఈ సిజిఎల్కి మాక్సిమం రఫ్లీ 40 to 50 డేస్ ఉంది. ఈ 40 to 50 డేస్ రోజుకి ఒక పీవైక్యూ పేపర్ మీరు సాల్వ్ చేసిన చాలా ఈజీ అవుతుంది. అండ్ అలాగే మీ యొక్క సాల్వింగ్ ఒక్కొక్క క్వశ్చన్ సాల్వ్ చేసే టైం స్పీడ్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే మీరు రోజుకి ఒక పీవైక్యూ క్వశ్చన్ పేపర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మీరు చేయగలుగుతున్నారో మీ యొక్క ప్రివిజన్ కూడా చాలా స్పీడ్గా చాలా ఈజీగా అయిపోతుంది. రైట్, అందులో భాగంగానే ఈ యొక్క రివిజన్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. రైట్, డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఒక క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయండి. అండ్ అలాగే దాన్ని అనాలిసిస్ చేసుకోండి, ఎలా సాల్వ్ చేస్తున్నారు, ఒకవేళ తప్పు అయితే దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఇదే మీ కాన్సన్ట్రేషన్. రైట్, ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ సెషన్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వే క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. అండ్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ జరిగే ప్రతి క్వశ్చన్ పేపర్ కూడా మీకు ఏ రోజుకు ఆ రోజు పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్లో నేను నెక్స్ట్ వే క్లాసెస్ ఛానల్లో అయితే నేను పోస్ట్ చేస్తాను. రైట్, ఎవరికైనా కావాలంటే ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. రైట్, మనం ఇంకేం మాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 6 numbers 21, 22 and so on 26 are written on different faces of a dice. 3 positions of these dice are shown in the figure. Find the number on the face opposite to 24. రైట్, ఒక డైస్ ఇచ్చారు, ఆ డైస్లో 6 ఫేజెస్లో 21, 22 అలాగా ఇన్సర్ట్ చేశారు. అండ్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఫేస్ ఆపోజిట్ టు 24. రైట్, ఫస్ట్ మన ఇది 1 2 3 డైస్ అనుకున్నాం. ఫస్ట్ 3 డైస్లో కామన్గా ఏ నెంబర్ ఉందా, ఏదైనా నెంబర్ ఉందా చూడండి. రైట్, ఇక్కడ చూడండి 25 25 25 25 కామన్గా ఉంది. అండ్ అలాగే ఈ నెంబర్ ఈ డైసెస్లో లేని నెంబర్ ఏదైతే ఉందో అది దానికి ఆపోజిట్ అవుతుంది. రైట్, 21కి ఆపోజిట్ ఏంటి 26. రైట్, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 21 25 1 2లో ఇక్కడ 21 అండ్ అలాగే 25 రెండు నెంబర్లు కామన్గా ఉన్నప్పుడు రెండు డైస్లో రిమైనింగ్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో అవి ఆపోజిట్ అవుతాయి. రైట్, ఇక్కడ 23 22 ఆపోజిట్. రైట్, 22 23 సారీ 22. రైట్, ఇంకా రిమైనింగ్ నెంబర్స్ ఏంటి 21 24. దీస్ ఆర్ ద ఆపోజిట్ ఫేసెస్. రైట్, మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి ఆపోజిట్ టు 24. చూడండి, ఆపోజిట్ 24 ఏంటి 21. ఆప్షన్ 4 ఈస్ అవర్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, చూడండి 31 is related to 152. రైట్, ఇక్కడ చూడండి 31 is related to 152 and 47 is related to 168. To which of the following is 66 is related? రైట్, 131 ఏ ఆపరేషన్ ఎలా అయితే 152 అయిందో అండ్ సేమ్ 47 ఏ విధంగా 168 అయిందో సేమ్ అదే లాజిక్ తోటి 66 అనేది ఏ నెంబర్ అవుతుంది అనేది మన క్వశ్చన్. ఇక్కడ నోట్ ఏం చెప్తున్నారంటే వచ్చిన హోల్ నెంబర్ ఏది నెంబర్ ఇచ్చారో దాని మీద మల్టిప్లికేషన్ డివిజన్ అడిషన్ సబ్ట్రాక్షన్ ఏదైనా ఆపరేషన్ చేసి మనకైతే ఆన్సర్ తెప్పించుకోవాలి. అంతేగాని 31ని 3 and 1గా డివైడ్ చేసి సపరేట్ ఆపరేషన్స్ అప్లై చేసి ఆన్సర్ తెప్పించితే అది రాంగ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ నోట్లో అయితే మెన్షన్ చేశారు. రైట్, ఇప్పుడు 31 152 47 168 ఈ నెంబర్స్ ఏవి రిలేటెడ్ కాదు. అండ్ నాకు వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటంటే డిఫరెన్స్ చెక్ చేద్దాం. రైట్, 152 31 డిఫరెన్స్ వచ్చేసి 1 2 1 అండ్ సేమ్ హియర్ 168 4 7 1 2 1. రైట్, 11 స్క్వేర్ అయితే 121 అయితే డిఫరెన్స్ ఉంది ఇక్కడ ప్లస్ 121 ప్లస్ 121. రైట్, సేమ్ హియర్ కూడా ఇక్కడ కూడా 121 ప్లస్ 66 యాడ్ చేస్తే 7 8 177 187 వస్తుంది. 187 ఆప్షన్స్లో ఉందా అంటే ఎస్ ఉంది, ఆప్షన్ 1. రైట్, చూసారు కదా, ఫస్ట్ మనం చూడగానే 31 152 చాలా ఆపరేషన్స్ చాలా మల్టిప్లికేషన్స్ చాలా చేస్తాం. బట్ సింపుల్గా ఇక్కడ వచ్చిన వాటికి డిఫరెన్స్ చూసినట్లయితే మ్యాచ్ అయింది అండ్ అలాగే సేమ్ అప్లై అయిపోయింది. రైట్, నో టైమ్ వేస్ట్, సిజిఎల్ క్వశ్చన్స్ అండి, చాలా ఈజీగా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, సిలాజిమ్స్ నుంచి క్వశ్చన్ చూడండి. ఫస్ట్ సిలాజిమ్స్ వచ్చినప్పుడు ఇదేం చదువు డైరెక్ట్గా మనం అయితే స్టేట్మెంట్స్ అయితే రాసుకుందాం. సమ్ టియర్స్ ఆర్ డ్రాప్స్, సమ్ డ్రాప్స్ ఆర్ స్ట్రీమ్స్, ఆల్ స్ట్రీమ్స్ ఆర్ రివర్స్. రైట్, ఇదైతే క్వశ్చన్ ఇచ్చారు. అండ్ కంక్లూషన్ అయితే ఆల్ టియర్స్ కెన్ నెవర్ బి రివర్స్.
రైట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ టియర్స్కి రివర్స్కి సమ్వాట్ పాసిబిలిటీ ఉంది. పాసిబిలిటీ ఉన్నప్పుడు నెవర్ అనే పదం వచ్చినప్పుడు మనకు అదైతే కన్సిడర్ చేయం. రైట్. కాబట్టి కంక్లూజన్ 1 ఫాలో అవ్వదు. అండ్ సమ్ డ్రాప్స్ ఆర్ రివర్స్. ఇగో ఇండి ఇక్కడ డ్రాప్స్ ఉన్నాయి. రైట్. ఇక్కడ రివర్ ఉంది. రైట్. ఇది 2 అనేది ఫాలో అవుతుంది. అండ్ ఆల్ టియర్స్ బీయింగ్ స్ట్రీమ్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఇక్కడ టియర్స్ ఉన్నాయి, ఇక్కడ స్ట్రీమ్స్ ఉన్నాయి. దేర్ ఈజ్ ఏ పాసిబిలిటీ. పాసిబిలిటీ అనేది ఉంది అండ్ అలాగే ఇక్కడ మెన్షన్ చేశారు పాసిబిలిటీ. కాబట్టి మనకి 3 కూడా ఫాలో అవుతుంది. ఇక్కడ మన ఆప్షన్ వచ్చేసి బోత్ 2 and 3 ఆర్ కంక్లూజన్. బోత్ 2 and 3 కంక్లూజన్స్ ఆర్ ఫాలోస్. ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The question contains pair of words that are related to each other in a certain way. 3 of the following 4 word pairs are alike as these have the same relationship and thus form a group. Which word pair is the one that does not belong to that group? రైట్. ఇక్కడ క్వశ్చన్ అంటే 3 అనేవి ఒకలాగా ఉంటాయి అండ్ అలాగే 1 డిఫరెంట్గా ఉంటుంది. అది ఏ లాజిక్లోనో లేదంటే ఏ ఒక అదని చూడండి. ఫస్ట్ మనకి హెక్సగాన్ 8 సైడ్స్ అన్నాడు, ట్రయాంగిల్ 3 సైడ్స్ అన్నాడు, స్క్వేర్ 4 సైడ్స్ అన్నాడు, పెంటగాన్ 5 సైడ్స్ అన్నాడు. ఫస్ట్ ఇలాంటప్పుడు మనకి తెలిసినవి చూడండి. ఇక్కడ ఆల్రెడీ సైడ్స్ గురించి ఇక్కడ మాక్సిమం అన్ని సైడ్స్ ఉన్నాయి కాబట్టి ట్రయాంగిల్ 3 సైడ్స్ అనేది మనకు తెలుసు కాబట్టి రైట్. అండ్ స్క్వేర్ కూడా మనకు తెలుసు 4. పెంటగాన్ అంటే పెంట అనగానే 5 కాబట్టి పెంటగాన్ 5 అనేది కూడా మన ఎగ్జిట్. ఇక్కడ హెక్సగాన్ అంటే 6 సైడ్స్ ఉండాలి, ఇక్కడ 8 సైడ్స్ ఇచ్చాడు. రైట్. హెక్సగాన్ అంటే మనకి 6 సైడ్స్ ఉంటాయి బట్ ఇన్ దిస్ క్వశ్చన్ దే గివెన్ 8. కాబట్టి ఆప్షన్ 1 అనేది ఫాలో అవ్వట్లేదు ఆ ఒక సిరీస్ని. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బ్లడ్ రిలేషన్స్ నుంచి అండి. ప్రతి షిఫ్ట్లోనూ బ్లడ్ రిలేషన్ నుండి 1 or 2 క్వశ్చన్స్ అయితే పడుతూ ఉన్నాయి. రైట్. చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ A plus B means A is the mother of B. A minus B means A is the father of B. A and C, $C means A is the son of B. A percentile B means A is the sister of B. A divided by B means A is the wife of B. And A equal to B means A is the brother of B. ఇలా ఇచ్చారు. మనకి ఇక్కడ 4 సెంటెన్స్ ఇచ్చారు. ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి A plus K J minus P is equal to D ఒక సెంటెన్స్. రైట్. అండ్ అలాగే రైట్ J percentile P is equal to K plus A is equal to D and then K plus A divided by P minus D percentile J and then next last and final D plus K is equal to A by P minus J. ఇవైతే 4 సెంటెన్స్. ఈ 4 సెంటెన్స్లో మనకి అడిగిన క్వశ్చన్ అంటే అది చూడండి ఫస్ట్. రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీన్స్ ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ కే. రైట్. ఇక్కడ చూడండి. ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ కే. ఏ ఈజ్ ద డాటర్ అంటే ఏ అనేది అమ్మాయి, కే అనేది పాసిబిలిటీ 2 మదర్ అవ్వచ్చు లేదా ఫాదర్ అవ్వచ్చు. దర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ 2. రైట్. ఇక్కడ వీళ్ళ రిలేషన్ ఏంటంటే ఏ అనేది కూతురు. ఎవరి యొక్క కూతురు? కే యొక్క కూతురు. కానీ ఇక్కడ కే అమ్మ నాన్న అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి మనం అయితే పాసిబిలిటీస్ చూద్దాం. ఫస్ట్ చూడండి. మిగతా డయాగ్రామ్స్ వేసుకోకుండా డైరెక్ట్గా చేసుకుందాం అనుకుంటే ఒకసారి చూడండి, నేను చేసి చూపిస్తాను ఈ క్వశ్చన్. ఏ ప్లస్ కే. ఇక్కడ ఏ అనేది ఏ ప్లస్ బి అంటే కే ఈజ్ ద మదర్ ఆఫ్ కే. ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ కే. ఏ ఈజ్ ద మదర్ అంటే ఇది మైనస్. ఏ ఈజ్ మదర్ అని ఇచ్చారు బట్ ఇక్కడ క్వశ్చన్లో ఏ ఈజ్ ద డాటర్ అని ఇచ్చారు కాబట్టి ఫస్ట్ అనేది ఫాలో అవ్వదు. సెకండ్ చూడండి. జే పర్సంటైల్ అంటే మనకేమి ఇచ్చారు? సిస్టర్. జే ఈజ్ సిస్టర్ ఆఫ్ పి అండ్ పి ఈక్వల్ టు కే. ఇక్కడ ఈక్వల్ టు అంటే బ్రదర్. పి ఈజ్ బ్రదర్ ఆఫ్ కే అండ్ కే ప్లస్ ఏ. ఇక్కడ కే ప్లస్ ఏ అంటే చూడండి, ప్లస్ అంటే మదర్. కే ఈజ్ మదర్ ఆఫ్ ఏ. కే ఈజ్ మదర్ ఆఫ్ ఏ. కే ఈజ్ మదర్. రైట్. ఇక్కడైతే మ్యాచ్ అవుతుంది చూడండి. కే మదర్ అవుతుంది అండ్ మదర్ ఆఫ్ ఏ.
ఇక్కడ మదర్ ఆఫ్ ఏ అంటే ఏ అనేది కూతురు ఆర్ లైక్ మనకి కూతురు అవ్వాలి. ఇక్కడ ఏ అనేది అమ్మాయి అయితేనే మన ఆన్సర్ అయితే రైట్ అవుతుంది. రైట్, ఇక్కడ చూడండి ఏ ఈక్వల్ టు బి, ఇక్కడ ఈక్వల్ టు అంటే బ్రదర్, ఇక్కడ ఏ ఈజ్ బ్రదర్ అని ఇచ్చాడు. ఇక్కడ ఫీమేల్ అవ్వాలి. మనకి ఇచ్చిన క్వశ్చన్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు ఏ ఇస్ ద డాటర్ ఆఫ్ కే. రైట్, ఈ కూడా 2 కూడా ఫాలో అవ్వదు. అండ్ థర్డ్ ఆప్షన్ చూడండి, కే ప్లస్ ఏ, కే ఈజ్ మదర్ ఆఫ్ ఏ, కే ఈజ్ మదర్ ఆఫ్ ఏ, కే మదర్ మైనస్ ఫీమేల్ కరెక్ట్గానే ఉంది. రైట్, నెక్స్ట్ ఏ డివైడెడ్ ఏ బై పి, ఇక్కడ బై అంటే వైఫ్, ఏ ఈజ్ వైఫ్ ఆఫ్ పి, అండ్ అలాగే ఇక్కడ కూడా వైఫ్ అనేది ఫీమేల్ కాబట్టి ఇక్కడ చూడండి మన మ్యాచ్ అవుతుంది. మిగిలిన మనం ఏం చూడడం అవసరం లేదు. బ్లైండ్గా మనం అయితే ఇక్కడ ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి మనం అయితే టిక్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ కే ఫీమేల్, ఏ ఫీమేల్, అండ్ రిలేషన్ వచ్చేసి మదర్ అండ్ డాటర్. మనం అడిగిన క్వశ్చన్ కూడా ఎగ్జాక్ట్లీ అదే. ఇక్కడ కే కూడా ఫీమేలా మేలా అని మెన్షన్ చేస్తే మనం ఇది కూడా రాంగ్ అవుతుంది. అండ్ ఇక్కడ కే అనేది మదర్ ఆఫ్ ఫీమేల్ అని మెన్షన్ చేయలేదు. అండ్ డాటర్ అమ్మాయిని అవ్వచ్చు, నాన్నని అవ్వచ్చు. కాబట్టి మన ఆప్షన్ అనేది ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. రైట్, మీరు రెగ్యులర్ మెథడ్స్లో ప్రతి ఒక్క దానికి మీరు డయాగ్రామ్ వేసుకొని చేయాలంటే టైం అనేది అస్సలు సరిపోదు. కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఎంతసేపు తీసుకున్నాను. అండ్ అలాగే స్ట్రైట్గా ఇక్కడ కే ఉంది, దాని ముందు ఏ రిలేషన్ ఉంది, దాని తర్వాత ఏ రిలేషన్ ఉంది చూసుకొని డైరెక్ట్గా ఆప్షన్ 3 అనేది మనం ఆప్ట్ చేయొచ్చు. రైట్, చూడండి నెక్స్ట్ క్వశ్చన్. రైట్, సెలెక్ట్ ద ఆప్షన్ విచ్ నెంబర్స్ ఆర్ ద సేమ్ రిలేషన్షిప్ షేర్డ్ బై ద గివెన్ నంబర్ పేర్ ఆఫ్ నెంబర్స్. రైట్, ఇక్కడ 149, 213, నెక్స్ట్ 168, 232. రైట్, ఇక్కడ నోట్ సేమ్ ఇక్కడ కూడా అంతే, ఓల్డ్ నెంబర్ మీద మనం ఆపరేషన్ చేయాలి. 149 డివైడ్ చేసి ఆపరేషన్ చేసి సబ్ట్రాక్ట్ యాక్షన్ చేసి 213 తెప్పించకూడదు. అండ్ ఇక్కడ చూడండి నాకైతే 149కి 213కి ఏ లాజిక్ నాకు అర్థం అవ్వట్లేదు. అండ్ 168, 232 కూడా ఏమవట్లేదు. నేను సింపుల్గా అనేది సేమ్ ఇందాక చేసినట్లు డిఫరెన్స్ తీసుకుంటాను. 213, 149, ఇక్కడ 13 ఉంటుంది, 10, ఇక్కడ 1 తీసేస్తే 6, ఇక్కడ 4, 64. అండ్ నెక్స్ట్ 232, 168, ఇక్కడ 12, ఇక్కడ 12, ఇక్కడ 1, ఇక్కడ తీస్తే 6, ఇక్కడ 4, 64. ఇక్కడ డిఫరెన్స్ అనేది 64 ఉందండి, రెండిట్లో ఉంది. అండ్ అలాగే ఇక్కడ ఆప్షన్స్లో చూసినట్లయితే మనకి ఫస్ట్ మరి మొత్తం చూసుకోకుండా యూనిట్ డిజిట్ తీసుకోండి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 8 ఉంది, డిఫరెన్స్ 4 వస్తుంది. రైట్, దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ, చూడండి 1 పాసిబిలిటీ ఉంది. అంటే లైక్ 2 to 0 అయిపోతుంది కాబట్టి 2 అనేది ఎలిమినేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 3 అండ్ అలాగే ఇక్కడ 7 దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ. అండ్ ఇక్కడ 7, 1, 6 కాబట్టి 4 కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి 2 ఆప్షన్లు ఉన్నాయి. ఫస్ట్ నేను ఆప్షన్ 1 ట్రై చేస్తాను. 198, 144. రైట్, 4, 5, 54 ఉంది, కాదు రాంగ్ ఇదే. అండ్ ఆప్షన్ 3 కూడా ట్రై చేద్దాం. 217, 153. చూడండి 4, ఇక్కడ 11 అండ్ అలాగే ఇక్కడ 1, 11, 6, 64. రైట్, సేమ్ మనకైతే ఫాలో అవుతుంది ఆప్షన్ 3. రైట్, చూడండి ఇక్కడ ఫస్ట్ రెండిట్లో మనకు డిఫరెన్స్ 64 ఉంది. అండ్ అలాగే 64ని మీరు 4గిట్లో మీరు చేసుకుంటే టైం వేస్ట్ కాబట్టి ఈజీగా మనకి యూనిట్ డిజిట్ చూసుకుంటే 2 ఆప్షన్స్ ఈజీగా ఎలిమినేట్ చేసాం. ఎలిమినేషన్ అనేది ఇక్కడ చాలా యూజ్ అవుతుందండి. చూసారు కదా, 2 ఆప్షన్ ఎలిమినేట్ చేసుకుంటే 20 సెకండ్స్ మనకి టైం సేవ్ అయిపోయింది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, మిర్రర్ ఇమేజెస్. ఫస్ట్ మిర్రర్ ఇమేజెస్ మీరు ఇక్కడ ఐ, ఇక్కడ బి ఉంది, ఈ 2 పొజిషన్ సేమ్గా ఉందా లేదా చూసుకోండి. ఫస్ట్ ఐ, బి, ఐ, 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 ఓకే, అన్నిట్లో ఉంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఫస్ట్ లాస్ట్ ఆప్షన్ మనకి వేరే ఇచ్చినప్పుడు ఈజీగా ఎలిమినేట్ చేసుకోవచ్చు. రైట్, ఇక్కడ ఏం లేదు కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఐ సేమ్గా ఉండేది కాదు, అండ్ బి అనేది డిగా మారుతుంది, మారని ఏదో ఎలిమినేట్ చేసుకోండి. రైట్, ఇక్కడ 3 and 4 సేమ్గా ఉన్నాయి కాబట్టి ఈ 2 ఎలిమినేట్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ మనకి 1 and 2 మాత్రమే ఉంది. నెక్స్ట్ ఆర్డర్ ఐజిఎఫ్సి ఉందో చూడండి, ఐజిఎఫ్సి ఇక్కడ ఏది సిగా ఉంది చూడండి ఇక్కడ. కాబట్టి ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్. ఈజీగా ఇది అయితే మనం చాలా ఈజీగా అయితే మనం చెప్పవచ్చు వితౌట్ ఎనీ డౌట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, ఇక్కడ మనకి ఒక కోడింగ్ అండ్ డికోడింగ్ నేమ్ అనేది సర్టెన్ కోడ్లో FNBO అని ఇచ్చారు. రైట్, ఫస్ట్ మనకైతే దీనికి నెంబరింగ్ ఇచ్చుకుందాం, బేస్ నెంబర్స్ N14, 1, 13, 5. అండ్ సేమ్ హియర్ కూడా 6, 14, 2,
15 రైట్. అండ్ సేమ్ ఇక్కడ ఇంకొకటి సారీ నానో అనే పదానికి ఒక కోడ్ ఏమని అంటే POBO రైట్. ఇక్కడ కూడా సేమ్ మనం బేస్ నెంబర్స్ వేసుకుంటే 14 15 అండ్ 16 15 2 15 అండ్ సేమ్ మనకి ఇదే కోడ్ ఎలా అయితే ఫాలో అవుతుందో నెయిల్ అనే పదానికి మనం అయితే ఇక్కడ లాజిక్ అనేది కనుక్కోవాలి. రైట్, చూడండి నాకు తెలిసిన నేను రాస్తాను. రైట్, చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ 14 6 చాలా డిఫరెన్స్ ఉంది, 1 14 డిఫరెన్స్ ఉంది. అండ్ నాకు ఇక్కడ రివర్స్ చూడండి, ఇక్కడ 35 6 13 14 1 2 14 15 సేమ్ ఇక్కడ కూడా చూడండి ఒకసారి 15 16 14 15 2 1 14 15 రైట్. నాకైతే ఒక చిన్న లాజిక్ అయితే వచ్చింది. ఇక్కడ +1 చేస్తే 6 అవుతుంది, అండ్ 13 + 1 చేస్తే 14 అవుతుంది, అండ్ 1 + 2 చేస్తే 2 అవుతుంది, అండ్ 14 + 1 చేస్తే 15 అయింది. సేమ్ లాజిక్ మనకి నానోకి అప్లై అవుతుందో లేదు చూడండి. ఇక్కడ 15 ఇక్కడ +1 అండ్ ఇక్కడ 14 + 1 అండ్ ఇక్కడ 1 + 1 అండ్ సేమ్ ఫైనల్లీ 1 + 14 రైట్. సేమ్ లాజిక్ మనకి ఇక్కడ అప్లై అవుతుందో లేదు చూడండి. N14 1 I9 L12 రైట్. L + 1 13 అంటే M, మన ఆప్షన్ Mతో స్టార్ట్ అవుతుంది, అన్ని Mతోనే స్టార్ట్ అయినాయి. అండ్ లాస్ట్ చూసుకోండి 14 + 1 15 అంటే O, లాస్ట్లో O ఉండాలి. ఓన్లీ ఆప్షన్ 4 మాత్రమే ఉంది. ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. చూశారు కదా, మనం మళ్ళీ ఇక్కడ A9కి ఏకి ఐకి కూడా పెట్టుకొని మీరు టైం వేస్ట్ చేసే వాళ్ళకి 10 సెకండ్స్ అనేది మీరు సేవ్ చేసుకోవచ్చు. మీరు ఎలాగ ఎలిమినేట్ చేసుకోవాలి, ఎలాగ ఈజీగా ఆప్ చేయాలి అనేసి అది పాయింట్అవుట్ చేయండి, కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ రైట్, ఈ క్వశ్చన్ చూడండి. ఒక పదం ఇచ్చారు మనకి NIGHTMARES. చూడండి, నేను ఫస్ట్ చూడగానే పదం ఇలా ఎందుకు రాసుకున్నానంటే, మీరు ఇక్కడ ఒక బెనిఫిట్ అండి రీజనింగ్లో, మీరు ఎన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు టైం అంత మిగులుతుంది. క్వశ్చన్ చదివే పని లేకుండా మీరు ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ పాసిబిలిటీ కేవలం రీజనింగ్లో మాత్రమే మీకు ఉంది. చూడండి ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ అదే లాజిక్, అదే డిఫికల్టీ, అదే మోడల్స్ సేమ్ అన్ని రిపీట్ అవుతూనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే మన లాజికల్ థింకింగ్ అనేది ఒకటే మనకి టైం సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటుంది. నువ్వు కరెక్ట్గా ప్రాక్టీస్ చేయగలిగితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా ఈజీగా క్వశ్చన్ని చూడగానే ఆ నైట్ మేర్స్ అనే పదం చూడగానే మీరు ఆన్సర్ పెట్టుకుని వెళ్ళిపోతావు. ఇది కేవలం రీజనింగ్లో మాత్రమే పాసిబుల్. అది ఎంతమంది యూటిలైజ్ చేసుకుంటారు, ఎక్కువ స్కోర్ ఎవరు గెయిన్ చేసుకుంటారు అనేది అలా పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. రైట్, ఇక్కడ చూడండి రీఅరేంజ్ చేసిన తర్వాత ఫస్ట్ చూడండి AEGHIMNRST ఇక్కడ R మ్యాచ్ అయింది, ఇక్కడ M మ్యాచ్ అయింది, అండ్ H మ్యాచ్ అయింది, అలాగే G మ్యాచ్ అయింది. రైట్, ఇక్కడ 4 అయితే రీఅరేంజ్ చేసిన తర్వాత మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఆర్డర్లో మనకి 4 యాడ్ అయినాయి, అండ్ అలాగే ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్. రైట్, ఇది ఈ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఐడెంటిఫై ద ఫిగర్. ఇక్కడ చూడండి ఒక ఫిగర్ ఇచ్చారు, అండ్ అలాగే ఈ ప్యాటర్న్ ఫేస్ చేసుకొని మనకి ఆన్సర్ అయితే చెప్పమంటున్నారు. ఫస్ట్ అనేది మనకి ఇక్కడ మిడిల్ వన్ చూడండి, ఈ ఇక్కడికి వచ్చేసింది, అండ్ నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళిపోయింది, అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది. అంటే నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ ఫామ్ చూడండి ఇలా వెళ్ళింది, ఇలా వచ్చింది, అండ్ తర్వాత ఫస్ట్ ఇక్కడికి వచ్చేసింది, పైకి వెళ్ళింది, అండ్ పక్కకి వెళ్ళిపోయిన తర్వాత అండ్ తర్వాత కిందకి వచ్చింది, అండ్ నెక్స్ట్ ఇలా రావాలి. కాబట్టి మనకి ఈ పొజిషన్ ఇక్కడ ఆప్షన్ చూడండి, ఇక్కడ ఆప్షన్ 2లో మాత్రమే అక్కడ ప్లేస్ అయి ఉంది. రైట్, మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. చూసారు కదా, చాలా ఈజీగా పెట్టారు.
అండ్ మీరేం చేస్తారంటే ఆ రఫ్ పేపర్ తీసుకొని బొమ్మలు వేసుకొని ఎలా వెళ్తుంది ఏది వెళ్తుంది టైం వేస్ట్ చేసుకోకుండా జస్ట్ ఒక పదం మిడిల్ ఉన్న పదం కానీ ఒక పదం మీరు తీసుకొని అది ఏ డైరెక్షన్ తిరుగుతుంది అండ్ అలాగే ఫైనల్లో ఏ డైరెక్షన్ ఉంది ఆ పొజిషన్లో ఎన్ని ఆప్షన్స్ మ్యాచ్ అవుతుంది చూసుకుంటే చాలు, చాలా ఈజీగా ఆప్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మళ్ళీ ఇక్కడ డైస్ నుంచి ఇచ్చారు క్యూ జెడ్ విటిఎల్ఏ 6 అక్షరాలు ఇచ్చారు అండ్ ఆపోజిట్ ఫేస్ కీవర్డ్ అవుతున్నారు. రైట్, చూడండి ఇక్కడ మనకి ఆపోజిట్ సేమ్ లెటర్స్ ఏముంది చూడండి, వి ఇక్కడ వి. రైట్, అలాగే మనకి 2 డైస్ ఇచ్చినప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్ మనం చూసుకొని ఏవైతే మ్యాచ్ అవుతున్నాయో అవి మనకి ఆపోజిట్ అవుతాయి. ఇక్కడ వి ఉంది అండ్ అలాగే ఎల్ జెడ్ ఉంది అండ్ అలాగే క్యూ టీ ఉంది. ఇక్కడ రిమైనింగ్ ఏంటి, ఇక్కడ ఎల్కి ఆపోజిట్ మనకి ఏమంటే క్యూ అడిగారు, క్యూకి టీ ఆపోజిట్. చూడండి క్యూకి టీ ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్. చూసారు కదా, ఇది జస్ట్ మీకు ఏంటంటే డైస్లో కూడా మాక్సిమం మీకు పెద్ద ఫార్ములాస్ ఏమి ఉండవు అంటే 3 డైస్ ఇచ్చినప్పుడు లేదంటే 2 కామన్గా ఉన్నప్పుడు 1 కామన్గా ఉన్నప్పుడు 3 కామన్గా ఉన్నప్పుడు మనకి చిన్న చిన్న ఫార్ములాస్ ఉంటాయి. అవి ఒకసారి మీరు రెఫర్ చేసుకుంటే చాలా ఈజీగా ఆప్ చేయొచ్చు ఏది అయినా. అండర్స్టాండ్. ఇక్కడ వికి ఆపోజిట్ వచ్చేసి ఏ. రైట్, చూడండి నెక్స్ట్ క్వశ్చన్. In the following number of pairs, the second number is obtained by applying certain mathematical operation to the first number. In 3 of the 4 pairs, the same pattern is applied and hence they should be performed on the whole numbers without breaking from a group. రైట్, ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చారు. ఈ 4గిట్లో 3 అనేది ఒక ప్యాటర్న్ని ఫాలో అవుతున్నాయి అండ్ ఒకటి అనేది ఫాలో అవ్వట్లేదు. అదేంటో మనం కనుక్కోవాలి. చూడండి రైట్, చూడండి ఫస్ట్ మనకి వచ్చే థాట్ ఏంటంటే డిఫరెన్స్ అవుతుంది, ఎందుకంటే ఎక్కువ డిఫరెన్స్ లేదు, ఇంటూ మల్టిప్లికేషన్ అయితే డిఫరెన్స్ లేదు. అండ్ అలాగే ఫస్ట్ జస్ట్ డిఫరెన్స్ చూద్దాం. చూడండి 317 101 రైట్ 6 1 216 ఉంది. అండ్ ఇక్కడ సేమ్ ఇక్కడ ఎన్ని చూద్దాం. చూడండి 358 152 6 0 ఇక్కడ 206 ఉంది. రైట్, ఆప్షన్ 3 చూడండి 335 119 ఇక్కడ 15 అవుతుంది అండ్ ఇక్కడ 2 అవుతుంది. చూసినట్లయితే 2 1 6 ఇక్కడ 2 మ్యాచ్ అయ్యాయి. 308 92 చూడండి 6 10 2 2 1 6. మనకి డిఫరెన్స్ లోనే ఆన్సర్ వచ్చిందండి. ఫస్ట్ ట్రైల్లోనే మనకి ఆన్సర్ వచ్చేసింది. ఇలా మనం గెస్ చేయగలిగితే, ఇలా ఎప్పుడు గెస్ చేస్తామంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే ఇలా గెస్ చేయగలుగుతాము. రైట్, ఇక్కడ ఆప్షన్ 2 అనేది మనకి ఫాలో అవ్వట్లేదు ఆ ప్యాటర్న్, కాబట్టి ఆప్షన్ 2 ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ ప్లేస్. రైట్, ఇక్కడ ఫస్ట్ వై జెడ్ యు ఎం డబ్ల్యూ మనకి ఇక్కడ కనుక్కోవాల్సింది 1 2 3 4. నెక్స్ట్ చూడండి QTQU MQOT INMS. మనం బేస్ నెంబర్స్ రాసుకున్నట్లు అయితే 26 25 23 21. నెక్స్ట్ ఇక్కడ Q17 20 17 ఇక్కడ U 21 13 17 15 20 9 14 13 19. రైట్, ఇక్కడ చూడండి ఫస్ట్ మనకి ఇక్కడ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ టర్మ్ మిస్ అవుతుంది కాబట్టి మనం రైట్ సైడ్ నుంచి చూద్దాం. ఇలా చూద్దాం, రైట్ టు లెఫ్ట్ చూద్దాం. చూడండి ఫస్ట్ ఇక్కడ లాస్ట్ డిజిట్ చూడండి 19 20 21 23. రైట్, ఈజీగా +1 ఉంది కాబట్టి ఇక్కడ 22 అంటే వి. చూడండి ఇక్కడ చివరి డిజిట్ మీకు వేరే కలర్ చెప్తా చూడండి. ఇక్కడ 21 ఇక్కడ 20 అండ్ 19 అండ్ ఇక్కడ 23. ఈ టర్మ్ మిస్ అయింది ఏంటంటే ఓన్లీ 1, అంటే డిఫరెన్స్ 1 కాబట్టి 22 బేస్ నెంబర్ వచ్చేసి వి. అండ్ నెక్స్ట్ చూడండి 13 15 17 21 ఇక్కడ డిఫరెన్స్ 2 ఉంది. 13 + 2 15 15 + 2 17 17 + 2 19 19 అంటే ఎస్.
ఇక్కడ ఆప్షన్స్లో లాస్ట్లో ఎస్వి ఎక్కడ ఉందో చూడండి. రైట్, ఇక్కడ ఆప్షన్ 2 ఎలిమినేట్ చేయండి, ఆప్షన్ 4 ఎలిమినేట్ చేయండి. రైట్, ఇప్పుడు మనకి రెండు ఆప్షన్ మ్యాచ్ అయినప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు, డబ్ల్యూయుఆ యూడబ్ల్యూఆ. ఇంకోటి నెక్స్ట్ కూడా చూడాలి మనం, అక్కడ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది వర్కౌట్ అవ్వలేదు. 14 17 ప్లస్ 3 17 ప్లస్ 3 20 20 ప్లస్ 3 23 డబ్ల్యూ. థర్డ్ ఆప్షన్ డబ్ల్యూ ఉండాలి. అండ్ ఆప్షన్ 1 చూడండి, ఫస్ట్ +1 +2 +3 అండ్ +4గా చివరి అక్షరం చూడండి. 9 ప్లస్ 4 13 13 ప్లస్ 4 17 17 ప్లస్ 4 21 యూ కరెక్ట్ ఆన్సర్. కాబట్టి మనకు మ్యాచ్ అవుతుంది, ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్, చూసారు కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చారు. ఫస్ట్ మనకి ఇచ్చిన దాని నంబర్లు ఎన్ని నంబర్లు ఉన్నాయి, లెక్క ఎన్ని డిజిట్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. రైట్, టోటల్ 24 ఉన్నాయి. రైట్, నేనైతే దీన్ని 6 డిజిట్ చేసుకుంటున్నాను. చూడండి, L-P-QS ఇది ఒక పేర్, అండ్ -K-P-S ఇది ఒక పేరు, అండ్ -KP-Q నెక్స్ట్ L-PQS. అరే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఎల్ ఉంది, ఇక్కడ 2 గ్యాప్లు ఎల్ ఇచ్చారు. ఏంటంటే ప్రతి 6 డిజిట్స్కి మళ్ళీ రిపీట్ అవుతుంది. చూడండి, ఇక్కడ డాష్ ఉంది, ఇక్కడ కే డాష్ ఉంది, ఇక్కడ P డాష్ రైట్, అండ్ ఇక్కడ Q ఇక్కడ ఎస్ ఇక్కడ ఖచ్చితంగా ఎస్ వస్తుంది. అండ్ ఇక్కడ ఖచ్చితంగా Q చూడండి, ఇక్కడ ఖచ్చితంగా P అండ్ P అండ్ K సారీ ఇది K, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ P ఇచ్చారు. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ K అండ్ ఫస్ట్ లెటర్ ఎల్. అండర్స్టాండ్, ఇది చూసారా సిరీస్. నేను జస్ట్ మీరు ఇచ్చిన నెంబర్ని రైట్ ఇచ్చిన పాసిబిలిటీ బట్టి 3 4 లేదంటే 6 డివైడ్ చేసుకొని మనం చాలా ప్యాటర్న్ ఎప్పుడు ఇక్కడ రిపీట్ అవుతుంది. చూడండి, L-P-QS మళ్ళీ K మళ్ళీ P ఇక్కడ రిపీట్ అవుతుంది. దానికి ముందుగానే మనకైతే కట్ చేసుకోవాలని ఆప్షన్, మనకి ఆ థాట్ రావాలి. ఆ థాట్ రాగానే మీరు 6 డిజిట్స్కి అక్కడ మ్యాచ్ అయ్యి 24 దగ్గరగా ఉన్నప్పుడు ఏంటంటే 6 అలా థాట్ చేసుకొని దానికి ముందు 6 ఎక్కడ ఉందో అక్కడ డివైడ్ చేసుకొని దాన్ని మనం థాట్ చేస్తే ఆలోచించగలిగితే చాలా ఈజీగా ఆప్ట్ చేయొచ్చు. మన ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ K ఉండాలి, లాస్ట్ K ఉండాలి. ఆ ఆప్షన్ అలా ఉంది. చూడండి, ఇక్కడ 4 ఉంది అండ్ 1 ఉంది. కరెక్ట్, KPLPQ LPS KP. రైట్, మనం ఇది P అని చెప్పుకున్నాం కదా. రైట్, ఇక్కడ చూడండి, K అండ్ P లాస్ట్, ఫస్ట్ K ఉండాలి, లాస్ట్లో P ఉండాలి. అది ఆప్షన్ కేవలం ఆప్షన్ 3లోనే ఉంది. ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. నేను అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సేమ్ మళ్ళీ సిలాజిమ్స్ నుంచి 2 క్వశ్చన్లు పడినాయి. రైట్, చూడండి, నో కార్డ్ ఈజ్ పార్సిల్. నో కార్డ్ ఈజ్ పార్సిల్. ఆల్ కార్డ్స్ ఆర్ envelopes. And some envelopes are bags. రైట్, చూడండి ఇక్కడ కంక్లూజన్ చూసినట్లయితే ఆల్ ఎన్విలాప్స్ కెన్ నెవర్ బి పార్సిల్. ఆల్ ఎన్విలాప్స్ ఎప్పటికీ పార్సిల్ అవ్వదు. రైట్, ఆప్షన్ 1 అనేది ఫాలో అవుతుంది. నెక్స్ట్, నో కార్డ్ ఈస్ ఏ బ్యాగ్. ఇది కార్డ్స్ ఇక్కడ ఉన్నాయి, బ్యాగ్స్ ఇక్కడ ఉన్నాయి. దెర్ ఈస్ ఏ పాసిబిలిటీ అండి, ఇక్కడ పాసిబిలిటీ ఉంది, బ్యాగ్స్ కార్డ్స్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ నో అని ఇచ్చారు కాబట్టి ఆప్షన్ 2 ఫాలో అవ్వదు. కంక్లూజన్ 3 చూడండి, అట్లీస్ట్ సమ్ బ్యాగ్స్ ఆర్ పోస్ట్ కార్డ్స్. అట్లీస్ట్
అట్లీస్ట్ సమ్ బ్యాగ్స్ కార్డ్స్ ఇక్కడ ఉన్నాయి, బ్యాగ్స్ ఉన్నాయి. అట్లీస్ట్ చూడండి, ఇక్కడ అట్లీస్ట్ అనే పదం వాడకపోతే దెర్ ఇస్ ఎ ఛాన్స్ టు ఫాలో, బట్ అట్లీస్ట్ చూడండి. కాబట్టి మనకి ఆప్షన్ 3 కూడా ఫాలో అవ్వదు. అట్లీస్ట్ కాకుండా సమ్ బ్యాగ్స్ అంటే మనకి ఇక్కడ పాసిబిలిటీ ఉంది, రైట్. ఎనీవే ఇక్కడ చూడండి ఆప్షన్ 4 ఓన్లీ 1 ఫాలోస్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రైట్. కౌంటింగ్ ట్రయాంగిల్స్ చూడండి, ఇంటి కౌంట్ చేద్దాం. ఫస్ట్ మనకైతే ఇక్కడ పిక్చర్స్, రిపీటెడ్ పిక్చర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒకటి, ఈ ట్రయాంగిల్ మనకి టోటల్గా 3 ట్రయాంగిల్స్ ఉంటాయి. అండ్ సేమ్ ఇలాంటి పిక్చర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి చూసుకోండి. ఇక్కడ 3 ఉంటాయి. అండ్ ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఇక్కడ 3 ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్లో ఒక ఇచ్చారు, ఇక్కడ 2 ఉంటాయి. అండ్ సేమ్ అదే డయాగ్రామ్ మనకైతే ఇక్కడ ఒకటి ఉంది, 2 ఉంటాయి. అండ్ ఇక్కడ ఒకటి ఉంది, 2 ఉంటాయి. అండ్ దెన్ సింగిల్గా ఉన్నది ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. అండ్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. అండ్ ఒకసారి మళ్ళీ చూసుకోండి, దట్స్ ఇట్ అనుకుంటా. ఒకసారి లెక్కేసుకోండి. 3, 2, 5, 6, 7, 7, 10, 12, 13, 16, 18, 19, 20, 21. రైట్. ఆప్షన్ 4 21 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. ఇక్కడ ఇలాంటి డయాగ్రామ్స్ ఇచ్చినప్పుడు మనకి సిమిలర్ డయాగ్రామ్స్ ఎన్ని ఉన్నాయి, అండ్ సింగిల్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి, 2 డయాగ్రామ్స్ ఎన్ని ఉన్నాయి, ఇలాగ మీరు సిమిలర్గా ఉన్న కౌంట్ చేసుకొని చాలా ఈజీగా అయిపోయింది. లేదంటే 1, 2, 3 లెక్కేసుకుంటే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ తిరిగి అక్కడికే వస్తారు, మళ్ళీ అది కూడా కౌంట్ చేస్తారు. కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలంటే ఇది ఫాలో అవడం కొంచెం బెస్ట్ అని చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 4 ఆప్షన్స్. రైట్. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, అంటే చాలా ఈజీగా ఆప్ట్ చేయొచ్చు. రైట్. ఫస్ట్ మన డిజిట్స్ చూడండి, 88, 84, 80, 76. నెక్స్ట్ ఆల్టర్నేట్ నంబర్ 4 డిజిట్స్ గ్యాప్ ఉంది, 72 వస్తుంది. 72 ఉన్న ఆప్షన్ 2 ఉన్నాయి, అంటే 2 ఎలిమినేట్ చేయొచ్చు మనం. అండ్ నెక్స్ట్ UVWXY, ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. చూసారు కదా, UVWXY. తర్వాత EG, E5, G7 +2, GI, G7, I9 +2, I9, K11 +2, 9 +2, 11. అండ్ K11 +2, 13M, YM72. ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ పెన్ పెట్టుకొని చూసారు ఎలా చెప్పారో, సేమ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్, వాట్, వేర్, హౌ ఈజ్ రిటర్న్ ఇన్ AA, DD, FF. అండ్ సేమ్ where, there, that is written as DD, ZZ, PP. And which, what, here is written in FF, KK, II. In the same language, how is written in that language. ఈ how అనేది ఆ ప్యాటర్న్ ఫాలో అవుతే ఎలా, ఇక్కడ చూడండి. ఫస్ట్ 1, 2, 3 అనుకోండి. 1, 2లో కామన్గా ఉన్నది వేర్, అండ్ ఇక్కడ సేమ్ ఇక్కడ కామన్గా ఏమున్నాయి రెండిట్లో, DD. ఇక్కడ వేర్ అనే పదానికి కోడ్ వచ్చేసి DD. రైట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎలిమినేట్ హౌకి మనం చెప్పలేం కాబట్టి వాట్ అనే పదానికి కూడా ఉంది కాబట్టి అది కూడా మనం సార్ట్అవుట్ చేద్దాం. చూడండి. అండ్ దెన్ 1 and 3లో ఇక్కడ వాట్ ఉంది, అండ్ థర్డ్ సెంటెన్స్లో వాట్. ఈ 2 సెంటెన్స్లో చూడండి సిమిలర్గా ఏముంది, ఎఫ్. వాట్ అనే పదానికి FF అనేది మన కోడ్ అయింది. ఇంక రిమైనింగ్ హౌకి ఏంటి, AA. ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. చూసారు కదా, చాలా ఈజీగా అయిపోయింది. ఎక్స్ప్లెనేషన్ కోసం ఎంత టైం తీసుకుంటున్నారు, ఎక్స్ప్లెనేషన్ లేకుండా చాలా ఈజీగా మనం అయితే పెన్ను పెట్టకుండా అయితే ఆన్సర్ చేయొచ్చు, ఇక్కడ ఎలిమినేట్ చేసుకోండి చాలా ఈజీగా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్. చూడండి ఈ క్వశ్చన్, 19 అనేది 209కి రిలేటెడ్, అండ్ 27 అనేది 297కి రిలేటెడ్, అండ్ హియర్ 61 అనేది ఏ నెంబర్కి రిలేట్ అవుతుంది మన క్వశ్చన్. ఇది క్వశ్చన్.
అండ్ మనం చూసినట్లయితే ఫస్ట్ 19 డిఫరెన్స్ అనేది అవ్వదు, ఎందుకంటే 19 209 అండ్ 27 కొంచెం డిఫికల్ట్గా ఉంది. బట్ మనం ఇక్కడ మల్టిప్లికేషన్ పక్క, ఎందుకంటే చాలా హ్యూజ్ నెంబర్ కాబట్టి మల్టిప్లికేషన్ ఫస్ట్ మనం ఏది థాట్ రావాలి. ఫస్ట్ 19 ఇంటూ 10 చేయండి, 190 ప్లస్ ఎంత ఉంది, డిఫరెన్స్ ఎంత ఉంది, 19 ఉంది. రైట్, ఇక్కడ ఇంటూ 10 ప్లస్ సేమ్ నెంబర్ యాడ్ చేస్తే నెంబర్ వస్తుంది. అండ్ సేమ్ ఇక్కడ కూడా చూడండి, ఇంటూ 10 చేయండి, 270 ప్లస్ 27 చేస్తే రైట్ మ్యాచ్ అవుతుంది, 297 అనేది వస్తుంది. అండ్ ఇక్కడ కూడా 209 కూడా వచ్చింది. అండ్ సేమ్ ఇదే లాజిక్ తోటి ఇంటూ 10 చేస్తే 610 ప్లస్ 61 చేస్తే 171 671. రైట్, ఆప్షన్లో ఉందంటే ఎస్ ఉంది, ఆప్షన్ 1. రైట్, 671 ఇంటూ 10 ప్లస్ 61 అండి. రైట్, ఇంటూ 10 చేసాం ప్లస్ ఎగ్జాక్ట్లీ, లేదంటే మీకు డైరెక్ట్గా థాట్ వస్తే 19 ఇంటూ 11 27 ఇంటూ 11 కూడా మనకి సేమ్ వస్తుంది. బట్ ఆ థాట్ రావాలంటే మనకు కొంచెం ప్రాక్టీస్ కావాలి, కాబట్టి ఫస్ట్ మనం ఇంటూ 10 చేసుకొని దగ్గరలో నెంబర్ యాడ్ చేస్తే సేమ్ నెంబర్ యాడ్ చేస్తున్నాము. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఇంపార్టెంట్ అండి, ప్రతి సెషన్లో ఒక క్వశ్చన్ అయితే పక్కా పడుతుంది. రైట్, మనం 4515 ఇంటూని ఎలా మైనస్ అయింది, ఇంటూ డివిజన్ అయింది, అండ్ ప్లస్ అనేది మైనస్ అయింది, అండ్ డివిజన్ అనేది ఇంటూ అయింది, అండ్ అలాగే ప్లస్ అనేది మైనస్ అయింది, 821. రైట్, ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసేటప్పుడు మనకి బాడ్ మాస్ రూల్ అనేది తెలిసి ఉండాలి. రైట్, బాడ్ మాస్ రూల్ ప్రకారం మనం అయితే ఇక్కడ ఆన్సర్ చేద్దాం. చూడండి, ఫస్ట్ 90 రైట్ 903 ప్లస్ 3 9 మైనస్ 821. రైట్, ఇక్కడ 1293 81 2 7 12 0. రైట్, 472 903 ప్లస్ 472. రైట్, చూడండి 5 అన్ని 5 ఉన్నాయి కాబట్టి మనం ఆన్సర్ చేయలేము యూనిట్ డిజిట్లో. అండ్ 7 ప్లస్ 7 75, ఆప్షన్ 3 ఒకటే ఎలిమినేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 4 ప్లస్ 9 13 1375 ఆప్షన్ 2 ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, చూడండి ఎంఈకే అనేది ఎన్విపి అవుతుంది, అండ్ జివైటి అనేది టీబీజీ అవుతుంది. సేమ్ లాజిక్ తోటి జేడబ్ల్యూహెచ్ ఏమవుతుంది అనేది మన క్వశ్చన్. రైట్, ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ ఏంటంటే మనకు కన్ఫ్యూజ్ చేయడానికి త్రీ పేర్స్ ఇస్తారు. నార్మల్గా 2 పేర్స్ ఇస్తారు, మనం బేస్ నెంబర్స్ తీసుకొని రాసేస్తాం. కానీ మనకి బేస్ నెంబర్స్, రివర్స్ లెటర్స్, ఆపోజిట్ లెటర్స్ ఎవరికైతే చాలా తరువుగా నేర్చుకుని ఉంటారు, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేసి ఉంటారో, మనకి చూడగానే క్వశ్చన్ చూడగానే ఎంకి ఎన్ ఆపోజిట్ అని తెలియాలి, ఈకి వి ఆపోజిట్ అని తెలియాలి, కేకి పి ఆపోజిట్ అని తెలియాలి. అండ్ సేమ్ జీకి టీ ఆపోజిట్ అని తెలియాలి, వైకి బి ఆపోజిట్ అని తెలియాలి, టీకి జీ ఆపోజిట్ అని తెలియాలి. అండ్ అదేవిధంగా జేకి క్యూ ఆపోజిట్ అని మనం రాయాలి, డబ్ల్యూకి ఏం ఆపోజిట్, డి ఆపోజిట్, హెచ్కి ఎస్ ఆపోజిట్. మనం వెంటనే సెకండ్స్లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఆప్ట్ చేసి క్యూడిఎస్ అనేది థర్డ్ ఆప్షన్ ఆప్ట్ చేసి మార్కులు అనేది మనం గెయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, ఇదే క్వశ్చన్ మనం ఆల్రెడీ చేసాము, ఈ సెకండ్ క్వశ్చన్. చూసారు కదా, క్వశ్చన్స్ ఎన్ని రిపీట్ అవుతున్నాయి, ప్రీవియస్ ఇయర్ 2024 CGL ఇది చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతున్నాం. కాబట్టి చూడండి, ఫస్ట్ అయితే ఇదిగోండి, ఇది చూడండి, ఇది ఇక్కడికి వచ్చింది అంటే ఇది పైకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఇది ఎటు వెళ్ళింది చూడండి, ఇటు వెళ్ళిందా, కిందకి వెళ్ళింది. రైట్, ఇక్కడ మనం ప్యాటర్న్ అయితే కనుక్కున్నాం చూడండి. ఇంతే, జస్ట్ 1 or 2 ట్రయల్స్లో మనకు ఆన్సర్ అయితే వచ్చేయాలి. రైట్, చూడండి, ఫస్ట్ ఇది పైకి వెళ్ళింది, ఇదిగోండి పైకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇది కిందకు వచ్చింది, ఇదిగో ఇక్కడ. నెక్స్ట్ ఇది పక్కకి వెళ్ళిపోయింది, ఇదిగోండి ఇక్కడ. నెక్స్ట్ ఎక్కడ ఉండాలి, ఇది ఎక్కడ ఉండాలి. ఇలా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, 3 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ చేయలేము, ఆప్షన్ 2 ఎలిమినేట్ చేద్దాం మనం. రైట్, మనకైతే మనకు వచ్చేసింది. నెక్స్ట్ 0 చూడండి, 0 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఎక్కడికి వచ్చింది, కిందకు వచ్చింది. నెక్స్ట్ పక్కకి వెళ్ళింది, నెక్స్ట్ పైకి వెళ్ళింది, నెక్స్ట్ పైకి వెళ్ళింది. నెక్స్ట్ ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి.
ఇదిగోండి ఇక్కడ మన ఆర్డర్ ఇక్కడ ఇచ్చింది. ఆప్షన్ 1, 3ని ఎలిమినేట్ చేసుకుంటే ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మిర్రర్ ఇమేజెస్ నుంచి రెండో క్వశ్చన్ అండి. చూడండి, కోడింగ్ డికోడింగ్ మిర్రర్ ఇమేజెస్ అలాగే పజిల్స్ మనకి రిపీటెడ్ క్వశ్చన్స్ అవుతున్నాయి. 2024 CGL ఇది. మీరు ఎంత కేర్ఫుల్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారో అంత ఈజీగా మీరు స్కోర్ అనేది గెయిన్ చేయగలుగుతారు. రైట్, ఫస్ట్ NY ఫస్ట్ లాస్ట్ ఉన్నాయి చూసుకోండి ఉన్నాయి. అలాగే N ఎలా ఉండాలి, రివర్స్ ఉండాలి. సేమ్ N ఎక్కడ ఉందా? రైట్, ఇక్కడ N సేమ్ ఉంది కాబట్టి డిలీట్ చేయండి. Y ఎక్కడ సేమ్ ఉందా? ఈ మూడిట్లో లేదు. రైట్, చూడండి ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి. నెంబర్ సేమ్ ఆర్డర్లో ఉన్నాయి. ఫస్ట్ 3 రావాలి, తర్వాత 9 రావాలి. ఫస్ట్ 3 రావాలి, ఇది ఎలిమినేటెడ్. ఫస్ట్ 3 రావాలి, 9 రావాలి, ఒక 2 ఆప్షన్లే ఉన్నాయి. రైట్, ఇప్పుడు మనం చూడండి N 3 9 ఓకే, R ఓకే, F రివర్స్ అయింది, ఇది వాటర్ ఇమేజెస్ లో రివర్స్ అయింది, మిర్రర్ ఇమేజ్ అవ్వదు. ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, మ్యాథమెటికల్ ఆపరేషన్ ఇది రెండో క్వశ్చన్. చూడండి, మీకు రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి పడుతూ ఉన్నాయి. ఎంత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది మీకు కావాలి. రైట్, ఫస్ట్ 5 మైనస్ ని ప్లస్, 4 డివిజన్ ఇంటూ, అండ్ అలాగే 9 ప్లస్ అంటే మైనస్, అండ్ 80 రైట్ ఇంటూ అంటే డివిజన్ 10. చూడండి, బర్డ్ మాస్ నేను మీకు బాగా చెప్తున్నాను, ఎక్కువసార్లు చెప్తున్నాను, అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే ఈ రెండు చూడండి, 8 మైనస్ 9 మైనస్ 36 ప్లస్ 5 రైట్, 41 మైనస్ 8 40 33 ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్. అదే చూస్తున్నారు కదా, చాలా ఈజీగా నేను ఆప్ చేస్తాను, చాలా ఈజీగా పెడుతున్నాను. మీరు కూడా అదే విధంగా పెడితే చాలా ఈజీగా అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.